ఆంధ్రప్రదేశ్ సచివాలయానికి సీఎం చంద్రబాబు వెళ్లారు. అగ్ని ప్రమాదం జరిగిన ప్రదేశాన్ని సీఎం చంద్రబాబు పరిశీలించారు. ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు బాబు. ప్రమాదానికి గల కారణాలను సీఎం చంద్రబాబుకు అధికారులు వివరించారు. ఇవాళ తెల్లవారుజామున ఆంధ్రప్రదేశ్ సచివాలయం 2వ బ్లాక్లో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం సంభవించినట్లుగా తెలుస్తోంది. ఎస్పీఎఫ్ సిబ్బంది నుంచి సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సచివాలయ ప్రమాదానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందించేందుకు మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రాజేష్, చూస్తూ ఉన్నాం, సచివాలయంలో అగ్ని ప్రమాదం జరిగినట్టుగా తెలుస్తుంది. సీఎం చంద్రబాబు కూడా స్వయంగా పరిశీలించినట్టుగా చెప్తున్నారు. సో మొత్తంగా ఘటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? ఒకటి బ్లాక్ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే పెను ప్రమాదం తప్పిందని స్పష్టంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సెకండ్ బ్లాక్ లో ఉన్న 2వ అంతస్తులో ఈ ప్రమాదం జరిగింది. అయితే గ్రౌండ్ లెవెల్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న బ్యాటరీలు ఏవైతే బ్యాటరీ కండిషన్స్, అదేవిధంగా స్టోర్ రూము ఈ రెండు పక్క పక్కన ఉండటం, ఇదే క్రమంలో ఆ బ్యాటరీ సర్క్యూట్ రూము ఏదైతే ఉందో ఈ బ్యాటరీ కంట్రోల్ రూమ్లో విద్యుత్ షాక్ సర్క్యూట్తోనే ఈ ప్రమాదం జరిగిందని అధికారులు అయితే మాత్రం ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా లోతైన విచారణ కూడా దీనికి సంబంధించి జరుపుతున్నారు. అయితే ప్రధానంగా ముఖ్యమైన శాఖలకు సంబంధించిన బ్లాకులన్నీ కూడా రెండో బ్లాక్లో ఉండటం, అదేవిధంగా దాంట్లో ఉన్న ఛాంబర్స్ అన్ని ప్రధాన కార్యాలయాల్లో ఉండటం, వీటన్నిటి నేపథ్యంలో అక్కడ ఏదన్నా వేరే ఇతర ఆలోచనతో ఎవరన్నా కానీ గుర్తు తెలియని వ్యక్తులు ఏమైనా దగ్ధానికి పాల్గొన్నారా, అయితే లేదంటే యాక్సిడెంట్లుగానే ఫైర్ షార్ట్ సర్క్యూట్, ఎలక్ట్రికల్ షాక్ సర్క్యూట్ జరిగిందనే కోణంలో కూడా సిబ్బంది దర్యాప్తు చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా సంఘటన జరిగిన తర్వాత వెంటనే ఫైర్ సిబ్బంది ఆ మంటలను అదుపులో చేయటం, అదేవిధంగా అధికారులు కూడా ఎక్కడికక్కడ అప్రమత్తం అవటం, ఎక్కడా కూడా 2వ బ్లాక్లో సంబంధించి దాదాపు 7 శాఖలకు సంబంధించిన కార్యాలయాలు ఉన్నాయి. అయితే ఈ 7 శాఖల్లో కూడా ఎక్కడా కూడా ఏ శాఖకు సంబంధించిన డాక్యుమెంటేషన్ ఎక్కడా కూడా అగ్నికి ఆహుతి అవలేదు. ఏ డాక్యుమెంట్లు కూడా దాంట్లో కాలిపోలేదు. అయితే ప్రధానంగా చూసుకుంటే ఇది నిప్పు ఎవరైనా అంటించారా, లేదంటే షాక్ సర్క్యూట్ వల్ల జరిగిందనే ఆ కోణంలో ఇప్పటికే సీసీటీవీ ఫుటేజ్లు ఆ బ్లాక్లో ఎవరెవరు రాత్రి చివరిగా వచ్చిన వాళ్ళు ఎవరు, అదేవిధంగా ఉదయం తెల్లవారుజాము 4 గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ 4 గంటల సమయంలో చోటు చేసుకున్న తీరు పూర్తి స్థాయిలో పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే ఫైర్ జరిగిందో, యాక్సిడెంట్ జరిగిందో, ప్రమాదం జరిగిన వెంటనే శాఖాపరమైన చర్యలు తీసుకునే విధంగా ఇప్పుడే హోంశాఖ మంత్రి కూడా సంఘటనా స్థలాన్ని చోటు చేసుకోవడం, చూసి అక్కడ ఉన్న పరిస్థితులను కూడా గమనించడం, అదేవిధంగా ముఖ్యమంత్రి స్వయంగా ఏదైతే సచివాలయంలో తన బ్లాక్ పక్కనే ఈ ఘటన చోటు చేసుకుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎక్కడ విద్యుత్ సర్క్యూట్తో ఫైర్ యాక్సిడెంట్ ఎక్కడైతే జరిగిందో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన ప్రాంతానికి ఆయన స్వయంగా పరిశీలించడం, ఇది ఎందుకు జరిగింది, అసలు బ్యాటరీలు ఉన్న పరిస్థితి ఏంది, బ్యాటరీలు మెయింటెనెన్స్ సరిగా లేకపోవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా, లేదంటే ఇతర కారణాల వల్ల జరిగిందా అనే అంశాల మీద కూడా దర్యాప్తు చేస్తారు. అయితే ఏదైతే షాక్ సర్క్యూట్ జరిగిందో ఆ సమీపంలో ఉన్న డ్రైనేజ్ కాలువల్లో ఉన్న ఎలుకల వల్ల కూడా ఏదైనా వైర్లు కొట్టేయటం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చు అని కూడా చివరిగా ముఖ్యమంత్రి నోట్లో నుంచి అధికారులు అడిగింది. అయితే పూర్తి స్థాయిలో ఏమి జరిగింది, ఎలా జరిగింది అనే కోణంలో పూర్తి స్థాయిలో సెక్రటేరియట్ సిబ్బంది పూర్తి స్థాయిలో పరిశీలిస్తున్నారు. దీంతో పాటు కూడా చూసుకుంటే అధికారులు ఉదయం నుంచి ఎప్పుడు సచివాలయం ఏర్పాటైన తర్వాత అగ్ని ప్రమాదం అనేది సచివాలయంలో చోటు చేసుకోలేదు. ఈ చోటు చేసుకున్న క్రమంలో కూడా ఫైర్ అలారం కూడా ఆ బ్లాక్లో లేకపోవటం మరో ముఖ్యమైన అంశం దీంట్లో. ఎందుకంటే ఖచ్చితంగా సచివాలయంలో ప్రతి బ్లాక్లో కూడా ఫైర్ అలారం పనిచేసే పరిస్థితి ఉంటుంది. ఫైరింగ్ అలారం ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ఏదో జరుగుతుందని అధికారులకు సూచించే పరిస్థితి ఉంటుంది. అయితే కొద్దిపాటి స్మోక్ రాగానే ఆ ఫైర్ అలారం మోగే పరిస్థితి ఉంటుంది. అయితే ఇక్కడ చూసుకుంటే మంటలు పెరిగే వరకు కూడా అలారం ఎక్కడా కూడా వినిపించలేదు. దీనికి
అలారం పనిచేయట్లేదని అధికారులు చెబుతున్నారు. అయితే ఇదే తరహాలో సచివాలయంలో మిగతా బ్లాకులు అన్నీ కూడా ఇదే తరహాలో ఉన్నాయా, లేదంటే ఈ బ్లాక్లో తాత్కాలికంగా ఏదైనా ఈ సమస్య వచ్చిందనే కోణంలో కూడా అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఈ విషయాన్ని సింపుల్గా తీసుకోకుండా ఖచ్చితంగా అన్ని కోణాల్లో కూడా పరిశీలించండి. ఏది అయినా కానీ సాక్ష్యక్యూట్ వల్ల ప్రమాదం చోటు చేసుకున్నప్పటికి కూడా అసలు ఎందుకు జరిగింది ఏంది, మిగతా బ్లాకుల్లో కూడా ఎక్కడా కూడా ఇటువంటి మళ్ళీ తలెత్తకుండా ఉండేందుకు ముందస్తు చర్యలు కూడా తీసుకోమని అధికారులకు ఆదేశించారు వంశీ.